బెంగాల్లో మరోసారి ఎన్నికలవ్వాలని పట్టుకోసం మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది బీజేపీ. హిందువుల ఓట్ల కోసం కన్నేసింది కమలదళం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పేరుతో 91 లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం. దీనివల్ల ఎవరికి లాభం? ఎన్నికలు జరుగుతున్న అతిపెద్ద రాష్ట్రం బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ ఎలక్షన్ వార్ యుద్ధ భూమిని తలపిస్తోంది. టీఎంసీ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోల్కతాలో తన పట్టు నిలుపుకోవాలని అధికార తృణమూల్ పట్టుదలతో ఉంది. పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకునే పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది కమలదళం. ఒపీనియన్ పోల్స్ ను బట్టి చూస్తే ఈసారి గట్టి పోటీ తప్పదనిపిస్తోంది. అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉన్నప్పటికీ బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త అర్బన్ వ్యూహాలతో పోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. గతంలో కోల్కతాను ఏకపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ కొల్లగొట్టేసింది. ఈసారి పరిస్థితి అలా ఉండబోదంటున్నారు. హోరాహోరీ ప్రచారాలు, వీధి స్థాయి ఘర్షణలు, భవానీపూర్ లాంటి ప్రతిష్టాత్మక పోరుతో కోల్కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ట్రాఫిక్ రద్దీ నుంచి వాయు కాలుష్యం వరకు నగరంలోని పౌర సమస్యలు ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. బెంగాల్లో సర్చ్ చేపట్టి 91 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ ప్రారంభం కాకముందు బెంగాల్లో 7,66 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 12% ఓట్లు రద్దయ్యాయి. ముస్లింల జనాభా అధికంగా ఉన్న ముర్షిదాబాద్ లోనే అత్యధికంగా ఓట్లు రద్దయ్యాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో 3.25 లక్షల ఓట్లను రద్దు చేశారు. మాల్డాలో 2.39 లక్షల ఓట్లు తొలగించారు. కోల్కతా సౌత్ లో 28,000 ఓట్లు తొలగించారు. కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడం ఇప్పుడు సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఓటర్లను తొలగించిందని, ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు సీఎం మమతా బెనర్జీ. బాధితులకు అండగా ఉంటానని అభయం ఇచ్చారు. ఎస్ఐఆర్ అనంతరం మతువా, మైనార్టీల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కొన్ని సామాజిక వర్గాలనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు దీది.